Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends, మీ అందరికీ తెలుసు శ్రీనివాస అకాడమీ జనవరిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఫర్ ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ. సో ఇనీషియల్గా ఈ కోర్సులకు సంబంధించి టాపిక్స్ మనం ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ ఏపీడిఎస్సికి సంబంధించి 4 యూనిట్స్ కంప్లీట్ అయిపోయాయి. 5th యూనిట్ రన్ అవుతుంది. నెక్స్ట్ స్కూల్ రిలేటెడ్ టాపిక్స్ స్టార్ట్ అవుతాయి. సో స్కూల్ రిలేటెడ్ టాపిక్స్ విచ్ ఆర్ కంబైన్డ్ టు బోత్ ఏపీ అండ్ తెలంగాణ. దే ఆర్ ప్లేన్ జామెట్రీ, మెన్సురేషన్, అరిథమెటిక్, నంబర్ సిస్టమ్, ఆల్జిబ్రా అండ్ స్టాటిస్టిక్స్. ఇవన్నీ కూడా తెలంగాణ మరియు ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీకి కామన్గా ఉండే యూనిట్స్. మోరోవర్ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించిన కామన్ సిలబస్ నెక్స్ట్ వీక్లో స్టార్ట్ అవ్వబోతుందండి. సో మరిన్ని కోర్సులు లాంచ్ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. జస్ట్ మనం స్టార్ట్ చేసిన ఈ 3 మంత్స్లోనే హ్యూజ్ రెస్పాన్స్ కనిపిస్తూ ఉందండి. మన ప్రీవియస్ స్టూడెంట్స్ అయితేనేంటి, కొత్త స్టూడెంట్స్ అయితేనేంటి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. మీ కోఆపరేషన్ వల్లనే ఈరోజు నేను మరిన్ని కోర్సులు లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నానండి. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, దోస్ హు ఆర్ కోఆపరేటింగ్ మీ. ఓకే, చాలా మీ సహకారం లేకపోతే ఈరోజు మన యాప్ ఇంతగా సక్సెస్ అయ్యేది కాదు. సో మీ సహకారం, మీ తోడ్పాటు ఫ్యూచర్లో కూడా మరింతగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మన స్టూడెంట్స్ ఎవరైనా సరే మన కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళు ఈవెన్ దో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అయ్యుండి కూడా మరో 2-3 షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో వాళ్ళతో పర్చేస్ చేపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పేరున మీ అందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నానండి. సో ఇక ముందు కూడా మీ తోడ్పాటు ఇలాగే ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. నేను మీకు ఇచ్చే క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలనుకోవడం లేదు. ఓకే, సో ఎస్పెషల్లీ ఈ 3-4 డేస్ నుండి నేను కొంచెం టెస్ట్ సిరీస్లో బిజీగా ఉండి వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఈ రోజు నుండి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. నాకు స్టూడెంట్స్ కూడా కాల్ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమిటి అంటే, మన యాప్ గురించి మరికొంతమంది కొత్త వాళ్ళకి తెలియడం కోసము, ఇన్సైడ్ ఆఫ్ ద యాప్ వాట్ ఈస్ ద కాంటెంట్ అని చెప్పడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అసలు యాప్ లోపల ఏముంది అంటే, ప్రస్తుతమైతే ప్యూర్లీ ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ మాత్రమే చేసుకుంటూ రావడం జరిగిందండి. అందుకే నేను ఎక్కడ కూడా ఎస్జిటి ప్రస్తావన తీసుకురాలేదు మీకు. బట్ నెక్స్ట్ వీక్ నుండి టెట్ పేపర్ 1, పేపర్ 2 బోత్ తెలంగాణ అండ్ ఏపీ, ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి కోర్స్ కూడా డిజైన్ అవుతుంది. ఎక్స్క్లూజివ్లీ స్కూల్ సిలబస్ స్టార్ట్ అవుతూ ఉందండి. ఓకే, గురుకుల టీజీటీ పీజీటీకి సంబంధించి కూడా. రైట్, ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి 4 యూనిట్స్ రెడీగా ఉన్నాయి. 5th యూనిట్ రన్ అవుతూ ఉంది. జస్ట్ కొద్ది రోజుల్లో అది కంప్లీట్ అవుతుంది, లేదా దానికి ప్యారలల్గానే స్కూల్ సిలబస్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి ప్రస్తుతం అయితే జస్ట్ కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రిగనామెట్రీ మాత్రమే అందుబాటులో ఉంది. సో ఈ రోజు నుండి మనకు ఆల్జిబ్రా కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ నుండి స్కూల్ సిలబస్ కూడా యాడ్ అవుతుంది. గురుకుల టీజీటీ అండ్ పీజీటీ మ్యాథ్స్కి సంబంధించి ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ రెడీగా ఉంది. ఆల్జిబ్రా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. రైట్, సో దిస్ ఈజ్ ద కాంటెంట్ ఇన్సైడ్ ఆఫ్ అవర్ యాప్. సో శ్రీనివాస అకాడమీ యాప్లో ఈ కంటెంట్ ప్రస్తుతం అందుబాటులో ఉందండి. కంప్లీట్గా బైలింగ్వల్లో చెప్పబడింది.
కంప్లీట్గా కాన్సెప్చువల్గా చెప్పబడింది. టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కవర్ చేస్తూ అప్లికేషన్ మోడల్స్ ఇస్తూ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందండి. ఓకే, సో తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మరొక బెనిఫిట్ ఏంటి అంటే, ఎవరైతే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ని పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి గురుకుల కంటెంట్ కూడా 1 year వ్యాలిడిటీ తోటి ఇవ్వబడుతూ ఉందండి. ఎందుకంటే మనం గతంలో చూసాం, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ఎస్పెషల్లీ 2, 3, 4 పోస్టులు మాత్రమే కనిపించాయి. 4th ర్యాంక్ వచ్చిన దగ్గర 3 పోస్టులే ఉన్నప్పుడు జాబ్ రాలేదు. 2nd ర్యాంక్ వచ్చిన దగ్గర 1 పోస్ట్ ఉన్నప్పుడు జాబ్ రాలేదు. సో వాళ్ళంతా కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే గురుకుల నోటిఫికేషన్ కోసం కంటెంట్ కోసము మరేదో యాప్ను వెతుక్కోవలసిన అవసరం లేకుండా నేను 1 year వ్యాలిడిటీ తోటి గురుకుల కంటెంట్, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ కూడా అక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఒకే కోర్సులో ఈ 2 పొందుపరచడం జరిగింది. త్వరలో మీకు యాప్లోనే తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఎంతవరకు కట్ చేసుకొని చదవాలి, మిగిలిందంతా కూడా గురుకుల టీజీటీ పీజీటీకి సంబంధించిన సిలబసే కాబట్టి ఈ తెలంగాణ డిఎస్సి సిలబస్ని సపరేట్ చేసి ఒక వీడియో చేస్తానని చెప్పాను. అది మీకు యాప్లో అందుబాటులో ఉంచుతానండి. సో ఇది మన యాప్ లోపల ఏముంది అని చెప్పడం కోసం. ఇక చూడండి, కోర్సుల వివరాల దగ్గరికి వస్తే ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కంటెంట్ చూడండి, బైలింగ్వల్లో చెప్పాం. ప్రతి డెఫినేషన్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రతి థీరం స్టేట్మెంట్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో అందుకే మనము అప్లోడ్ చేయడానికి కాస్త టైం పడుతుంది. కంప్లీట్గా బైలింగ్వల్లో డిజైన్ చేయడం జరిగిందండి. కంటెంట్ ఫుల్ కోర్స్ 1999, 1 year వ్యాలిడిటీ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్. ఇందులో టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీ అండి 1 year వ్యాలిడిటీతో. సో 1 year వ్యాలిడిటీ మాకెందుకు సార్, మేము జస్ట్ 3-4 monthsలో ఎగ్జామ్ రాసి కంప్లీట్ చేసుకుంటాము, మీ సిలబస్తో మాకేంటి పని అనుకునే వాళ్ళ కోసము నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీరు రాస్తున్న ఎగ్జామినేషన్ అటెంప్ట్ అయిన తర్వాత క్వాలిఫై అయ్యి జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రతిరోజు చదవాల్సిన ఎగ్జామే. మీరు వెళ్ళే వృత్తి ప్రతిరోజు సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన వృత్తియే కాబట్టి 1 year వ్యాలిడిటీ ఉంటే మీకు అన్ని విధాల బెనిఫిట్ అండి. ఓకే, లేదు మాకు అవసరం లేదు, అంతే కంటెంట్ మాకు జస్ట్ తక్కువ అమౌంట్లో రావాలి అంటే ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇక్కడ వచ్చిన కంటెంట్ మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫుల్ కోర్స్ ఇది కూడా కంటెంట్ ఫుల్ కోర్స్ అండి. ఫుల్ కోర్స్ అంటే మెథడ్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి అనుకోవద్దండి. జస్ట్ కంటెంట్ ఇక్కడ 999 4 months నో టెస్ట్ సిరీస్. ఇక్కడ ప్రతి టాపిక్ కూడా టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తూ, ఎక్కడైనా మిస్ అయితే టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అనే సపరేట్ ఫైల్ ఇస్తూ, అక్కడ కూడా మిస్ అయితే మీరు రాయబోయే టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ కవర్ చేస్తూ డిజైన్ చేయడం జరిగిందండి. సో చాలా వరకు చాలామంది స్టూడెంట్స్ అనడము, అఫ్కోర్స్ చాలామంది స్టూడెంట్స్ కాదండి మేము కూడా అనడము, టెక్స్ట్ బుక్ని డీవియేట్ అవ్వడం లేదు. ఏపీడిఎస్సి వాళ్ళకైతే 80 questions-లో 70 questions టెక్స్ట్ బుక్ నుండి డైరెక్ట్గా వస్తూ ఉన్నాయి. ఆ 10 questions-లో కాస్త అటు ఇటుగా మారిస్తే, కాన్సెప్చువల్గా అడిగితే చెప్పలేము. అఫ్కోర్స్ కాంపిటీషన్ అంతా 10 questions-లోనే ఉంటుంది. అది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో అలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మనం టెక్స్ట్ బుక్ దాటి కూడా బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే టెక్స్ట్ బుక్ దాటి బయటికి వెళ్తామో అప్పుడే మనకు టెక్స్ట్ బుక్ మీద గ్రిప్ వస్తుందండి. దాని సరౌండింగ్ కాన్సెప్ట్స్ టచ్ చేస్తాం కాబట్టి. రైట్, 10th class వరకు టీచ్ చేసే మీకు 10th class సిలబస్ ఎందుకు ఇవ్వలేదు? ఇంటర్మీడియట్ లెవెల్లో నువ్వు ప్రిపేర్ అయితే 10th class స్టూడెంట్కి బాగా చదువు చెప్తావని. సింపుల్ లాజిక్. ఎస్జిటి టీచర్ 5th class వరకు టీచ్ చేయాలి. 8th class సిలబస్తో అతడికి ఏంటి పని అంటే
ఆ 5th క్లాస్ లెవెల్లో చెప్పాల్సిన స్టూడెంట్స్కి ఉన్న సిలబస్ మీద, అప్లికేషన్స్ మీద గ్రిప్ ఉంటేనే అతడికి పర్ఫెక్ట్గా టీచింగ్ చేస్తాడని కదా. మరి టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ తరోగా చేయాలి అంటే సింపుల్ లాజిక్ కదా. టెక్స్ట్ బుక్ని దాటి వెళ్ళి ప్రిపేర్ కావాలి. క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో వచ్చినా పర్లేదండి, దాటి వెళ్ళి ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. రైట్. సో అందుకని అప్లికేషన్ ఓరియంటేషన్లో మనము రకరకాల క్వశ్చన్స్ తీసుకొని యాప్ని డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇది నో టెస్ట్ సిరీస్ 999 4 months వ్యాలిడిటీ, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ 1 year వ్యాలిడిటీ 1999, సేమ్ కంటెంట్. అక్కడ ఇక్కడ ఒక్క వీడియో కూడా డిఫరెన్స్ ఉండదండి. ఓన్లీ ద థింగ్ ఇక్కడ టెస్ట్ సిరీస్ సపరేట్గా బై చేయాల్సి ఉంటుంది. మళ్ళీ టెస్ట్ సిరీస్ మనకు 599 రూపీస్ ఉందండి ప్రస్తుతం అయితే. టెస్ట్ సిరీస్ మళ్ళీ 599తో బై చేయాల్సిన అవసరం ఉంటుందండి. రైట్. మీరు అలా చూసుకున్న దీనికంటే తక్కువ అమౌంటే, కాకపోతే 1 year వ్యాలిడిటీ కోర్స్ ఇది. మీకు ఫర్దర్గా కూడా మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఒక్కొక్క టాపిక్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అని డౌట్ రావచ్చు. అప్పుడు చూసుకోవడానికి అవసరం అవుతుంది. మీరు వన్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే లైఫ్ లాంగ్ పనికి వస్తుంది అది. రైట్. సో ఇది ఫుల్ కోర్స్ గురించి. మాకు ఈ ఫుల్ కోర్స్తో పని లేదు, జస్ట్ కోఆర్డినేట్ జామెట్రీలోనే డౌట్ ఉంది. కోఆర్డినేట్ జామెట్రీ ఒక్కటి తరోగా ఉంటే మిగిలిన టాపిక్స్ మీద నాకు గ్రిప్ ఉంది అంటే యూనిట్ వైజ్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. కోఆర్డినేట్ జామెట్రీ తెలంగాణకి కానీ, ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి కానీ, తెలంగాణ గురుకులకి టీజీటీ పీజీటీకి, ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సిలబస్ సేమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ డిఫికల్టీ లెవెల్ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి సపరేట్గా కోఆర్డినేట్ జామెట్రీ కావాలి అంటే 999 1 year వ్యాలిడిటీ. సపరేట్ క్యాలిక్యులస్ కావాలి అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఏపీడిఎస్సి అండి ఇది. సపరేట్ క్యాలిక్యులస్ కావాలి అంటే 999 1 year వ్యాలిడిటీ. సపరేట్ వెక్టర్ ఆల్జిబ్రా కావాలి అంటే 499 1 year వ్యాలిడిటీ. These two are the units exclusively for APDSC School Assistant Mathematics, nowhere connected to Telangana DSC SA Maths, even though not related to Telangana Gurukula teachers, TGT and PGT. Of course, క్యాలిక్యులస్లో 1-6 ఏమైనా టచ్ అయితే లిమిట్స్ కంటిన్యూటీ వరకు వెళ్తారు, కానీ అంతకు మించి ఏమీ వెళ్ళరండి. సో ఇది మన కోర్సులకు సంబంధించి. తెలంగాణ ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల టీచర్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం, నోట్ దిస్ పాయింట్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ట్రిగనామెట్రీ మాత్రమే కావాలి అంటే 999 1 year వ్యాలిడిటీ అండి. వీటికి కూడా టెస్ట్ సిరీస్ అవైలబుల్ లేదండి. ఇక నెక్స్ట్ తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల టీచర్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కంటెంట్ ఫుల్ కోర్స్ సేమ్ ఏపీ లాగానే ఇక్కడ కూడా 1 year వ్యాలిడిటీ 1999 ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్, 999 4 months వ్యాలిడిటీ నో టెస్ట్ సిరీస్. ఇదండి, మాకు టెస్ట్ సిరీస్తో పని లేదు. జస్ట్ 4 monthsలో మేము నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాము, ఇది సరిపోతుంది అనుకుంటే అందరికీ అందుబాటులో ఉండడం కోసము ఈ 999 కోర్స్ పెట్టడం జరిగింది. ఓకే. సో ఇంకా తెలంగాణ డిఎస్సి గురుకుల టీచర్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనౌన్స్ చేయలేదండి, త్వరలో అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతము ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశము ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిందని చెప్పడం అండి. సో ఇది 2 days బ్యాక్ వరకు 499కే అందుబాటులో ఉండేది, ఇప్పుడు 599 చేయడం జరిగిందండి, 100 రూపీస్ పెరిగింది. సో 599లో మీకు టెస్ట్ సిరీస్ ప్రస్తుతం అయితే అందుబాటులో ఉంది. ఫ్యూచర్లో ఇంకొక 100 పెరిగినా ఆశ్చర్యం లేదు. ఓకే. మీరు 4 months వ్యాలిడిటీ 999, టెస్ట్ సిరీస్ సపరేట్గా బై చేసినా కూడా ఇంకా 400 రూపీస్ సేవ్ అవుతుంది, కానీ 8 months వ్యాలిడిటీ లూజ్ అవుతాం. అదొకటే డిఫరెన్స్ అండి, అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ March 15th రోజు స్టార్ట్ చేయడం జరిగింది.
మార్చ్ 15th రోజు స్టార్ట్ చేసామండి. ఆల్రెడీ మార్చ్ 17th 2 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. 2 టెస్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, సో ఆల్టర్నేట్ డే మనం టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇచ్చుకోవడం జరిగింది. ఆ షెడ్యూల్కి సంబంధించిన వీడియో మన యూట్యూబ్లో ఉంది. దానికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు ఇవ్వబడింది. రైట్, చూడండి, టెస్ట్ సిరీస్ అనేది శ్రీనివాస అకాడమీ యాప్లో రాయాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. శ్రీనివాస అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇదే నేమ్తో ఉంటుందండి. అక్కడ ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ టెస్ట్ సిరీస్ ఓన్లీ ఎట్ 599తో కనిపిస్తుంది మీకు. అక్కడికి వెళ్ళి మీరు బై చేసుకోవచ్చు. అయితే సార్, మార్చ్ 15th స్టార్ట్ అయింది కదా, మరి మేము ఈరోజు బై చేస్తే ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎలా? ఆ ఎగ్జామ్స్ ఎక్కడికి వెళ్ళవండి, అవి అక్కడే ఉంటాయి. మీరు ఇంకా 1 month తర్వాత బై చేసుకున్నా కూడా ఫస్ట్ టెస్ట్ నుంచి అటెంప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్స్ మీరందరూ వేరియస్ ప్లాట్ఫామ్స్లో రాసుంటారు కాబట్టి అది మీకు తెలిసిన విషయమే. రైట్, ఇక టెస్ట్ సిరీస్లో టాపిక్ వైజ్ టెస్ట్కి 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. 30 క్వశ్చన్స్తో టెస్ట్ కండక్ట్ చేశాక ఈ 30 క్వశ్చన్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని, డిఫికల్టీగా ఫీల్ అయిన క్వశ్చన్నే కాదండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో యాప్లో అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ డే మీరు టెస్ట్ సిరీస్ ఈరోజు ఈవినింగ్ 6కి స్టార్ట్ అయితే నైట్ 12 వరకు ఒక్కొక్కరు వారికి సంబంధించిన కన్వీనియంట్ టైంలో ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తూనే ఉంటారు. అందరూ ఒకే టైంలో అటెంప్ట్ చేయాలంటే కుదరదు కదండి. మన మిత్రులు చాలామంది వర్కింగ్లో ఉన్నారు, చాలామంది వేరే స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. స్కూల్ మానేసి ప్రిపేర్ అవుదామంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మానేయండి అని మీ ప్రిన్సిపాల్స్ చెప్పుంటారు. కాలేజెస్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఫ్రీ అయి ఉంటారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు ప్రిపేర్ అవుదామని స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళకి కూడా టెస్ట్ సిరీస్ ఫస్ట్ టెస్ట్ నుండి అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్, సొల్యూషన్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఆ టెస్ట్ కిందనే ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి ప్రతి టాపిక్కి 30 క్వశ్చన్స్తో ఒక టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత 80 బిట్స్తో ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ యాప్లో ఉన్న క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ని దాటి వెళ్ళిన క్వశ్చన్స్, టాపిక్ వైజ్ టెస్ట్లో ఇచ్చే 30 క్వశ్చన్స్, గ్రాండ్ టెస్ట్లో ఇచ్చే 80 క్వశ్చన్స్, ఒక్కసారి కౌంట్ చేసుకోండి. ఇన్ని క్వశ్చన్స్లో అసలు ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క యూనిట్కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ని, కార్నర్లో ఉండే కాన్సెప్ట్ను కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్తాము. ఇక క్వశ్చన్ మిస్ అయ్యే అవకాశమే లేదు. సో ఇది టెస్ట్ సిరీస్ గురించి అండి. ఓకే, ఇక చాలామంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు, సార్ ఇప్పటి వరకు నేను ప్రిపేర్ కాలేదండి, మీ టెస్ట్ సిరీస్ చూస్తే జస్ట్ మార్చ్ ఎండింగ్ వరకే మీరు ఇచ్చారు, మొత్తం ఫుల్ షెడ్యూల్ ఇవ్వలేదు, అసలు కండక్ట్ చేస్తారా లేదా అని. నేను మార్చ్ ఎండింగ్ వరకే షెడ్యూల్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, మార్చ్ 28కి ఏపీడిఎస్సి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి, కొంతమంది రాకపోవచ్చు అంటున్నారు కాబట్టి, కొంతమంది వస్తుంది అంటున్నారు కాబట్టి, విద్యాశాఖ మంత్రి గారు పదే పదే అసెంబ్లీలో కూడా ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కాబట్టి, మనం ఇన్ని డైలమాలలో ఉండి మనము ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే షెడ్యూల్ డిజైన్ చేసుకోవడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చి డ్యూరేషన్ ఎక్కువగా ఉంటే ఒకలాగా, తక్కువ డ్యూరేషన్ ఉంటే మరొకలాగా,
నోటిఫికేషన్ రాకపోతే ఇంకోలాగా, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, 3 రకాలుగా మనము టెస్ట్ సిరీస్ని డిజైన్ చేసుకోవచ్చని నేను మిగతా షెడ్యూల్ని మీకు రివీల్ చేయలేదు. ఓకే, మీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు టెస్ట్ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. రైట్. ఇక నాకు కొంతమంది మిత్రులు కాల్ చేస్తున్నారు, సార్ ఇంతవరకు మేము ప్రిపరేషనే స్టార్ట్ చేయలేదు, మేము ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అందుకోగలమా అని. బ్లైండ్గా నేను వేసిన టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఫాలో అవుతూ ఉండండి. ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వకుండా నేను షెడ్యూల్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఈ షెడ్యూల్ ఫాలో అవుతూ మన టెస్ట్ సిరీస్కి సంబంధించిన టాపిక్స్ ప్రిపేర్ అవుతూ మన టెస్ట్ రాసుకుంటూ ఆ టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియో వినుకుంటూ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మంచి ర్యాంకులో ఉంటారండి, అందులో ఎలాంటి డౌటు లేదు. మన ప్రిపరేషన్ స్టైల్ కాన్సెప్చువల్గా ఉంటే ఈరోజు స్టార్ట్ చేసినా ఈజీగా క్రాక్ చేయొచ్చండి. 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినా అదే సిలబస్, ఈరోజు స్టార్ట్ చేసి కాన్సెప్చువల్గా ప్రిపేర్ అయినా అదే సిలబస్. మీరు ఈరోజు స్టార్ట్ చేసినా మన షెడ్యూల్ ఫాలో అవుతున్నా సరే ఈజీగా మనం జాబ్ని క్రాక్ చేయొచ్చండి, పెద్ద కష్టమైతే కాదండి. సో మరెందుకు ఆలస్యం, వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కంటెంట్ కొరకు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో కండక్ట్ చేసే ఎగ్జాముల కొరకు, త్వరలో ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కంటెంట్ కొరకు, త్వరలో టెట్ పేపర్ 1, పేపర్ 2 కంటెంట్ కొరకు, అతి త్వరలో మెథడాలజీ కూడా అందుబాటులోకి రాబోతుంది. అది మొత్తం వచ్చిన తర్వాతనే మీకు ప్రామిస్ చేయాలనుకున్నాను నేను, అందుకని నేను ఇంకా ఇప్పుడే రివీల్ చేయడం లేదండి, నా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను. త్వరలో మెథడాలజీ కూడా అందుబాటులోకి రాబోతుంది. సో మరెందుకు ఆలస్యం అండి. సో ఫుల్ లెంత్ కాన్సెప్ట్స్ కొరకు, యూనిట్ వైజ్ కోర్సుల కొరకు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్లాసుల కొరకు, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ కొరకు, టెట్ పేపర్ 1, పేపర్ 2 సిలబస్ కొరకు వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మీ కోర్సులను పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలు అవ్వండి. మరొక ముఖ్యమైన విషయం, త్వరలోనే తెలంగాణ గురుకుల అండ్ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. డోంట్ వరీ, మీకు ఈ రోజు నుండి మీ కోర్స్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం అండి, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, కోర్సులను పర్చేస్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, విజేతలు కండి. థ్యాంక్ యూ వనడా.